అందరికీ నమస్కారం. ఈరోజు గతంలో మామిడి పంట రైతులకు నష్టపరిహారం అందజేసాం, కోకో రైతులకు అందజేసాం. అదేవిధంగా మరి ఈరోజు ఉల్లి రైతులకు నష్టపోయిన నష్టపరిహారం కూడా ఈరోజు అందజేసాం. మరి సుమారుగా 128 కోట్ల రూపాయలు నష్టపరిహారం కూడా మరి మన ఉల్లి రైతులకు కూడా అందజేసామనే విషయం తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే మేము ఎన్నికల సమయంలో జగన్ భూ చట్టాన్ని రద్దు చేశాం, అదేవిధంగా మరి రంగుల పిచ్చితోనూ ఫోటోలు పిచ్చితోనూ మరి ఏదైతే స్కూల్ బ్యాగుల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, సర్వే రాళ్ళ పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పాస్బుక్ల పైన కూడా తరతరాల నుంచి వస్తున్న ఆస్తులు మరి ఎంతో గౌరవంగా ఎంతో భద్రతగా చూసుకునే పాస్బుక్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకోవడం, మరి పాస్బుక్ వెనక సైడ్ నవరత్నాలు ప్రచారం చేసుకోవడం. మేము ఎన్నికల సమయంలో మాట చెప్పాం, మేము గౌరవంగా ఉండేటట్లు రాజముద్ర వేసి పాస్బుక్లు అందజేస్తామన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి 9వ తారీఖు వరకు కూడా రీసర్వే అని చెప్పి ప్రజల్ని రైతులని మరి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం అందరం చూసాం. మరి ఒక పక్క మరి రెవెన్యూ క్లినిక్లు పెట్టి రెవెన్యూ సమస్యలు తెలుస్తూ మరి మన పాస్బుక్ల పంపిణీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరి కడప జిల్లాలో కూడా ఈరోజు కమలాపురంలో కూడా పంపిణీ చేశాం, అదేవిధంగా రాజంపేటలో కూడా పంపిణీ చేశామన్న విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదే సీసీ కెమెరాలు స్వచ్ఛందంగా మరి ప్రజల శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాతలు కావాలంటే సీసీ కెమెరాలు స్పాన్సర్ చేయమని చెప్పామే తప్ప ఎవరిని దౌర్జన్యంగా బెదిరించినట్టు ఎవరు ఏమీ చేయలేదు. అదేం లేదండి, మరి ఏంటో ఏమో కనుక్కుంటాను. వాస్తవానికైతే మేము స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఇవ్వడానికి గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. మరి వైసీపీ పార్టీ నాయకులకు అలా ఏమైనా కనిపిస్తుందేమో తప్ప మా పార్టీలో ఎలాంటి అభిప్రాయం లేదు. రేపు డిఆర్సీ మీటింగ్ ఉంది. జిల్లా అభివృద్ధి కోసం మరి ఎమ్మెల్యేలతోనూ ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడడానికి కూడా ఇప్పుడు ఇందాక కూడా మాట్లాడాం. మరి మరింత అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గం వైపుగా ఏం చేయాలి అనేది ఎమ్మెల్యేలతోనూ డిస్కస్ చేశాం. రేపటి రోజు డిఆర్సీలో కూడా అధికారులందరితోనూ చర్చిస్తున్నాం.